వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ అని ఎందుకంటున్నానంటే ఒక యుద్ధం చేసింది. అప్పటి వరకు ఆమె ఎవరో ప్రపంచానికి తెలియదు. కానీ ఒక చెడు జరిగింది అనగానే మొత్తం ప్రపంచం కళ్ళన్నీ ఆమె మీదకొచ్చాయి. ఆమె కూడా ఆ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొంది. ఎందుకు సమర్థంగా ఎదుర్కొంది అంటున్నానంటే ఈ రోజున ఎక్కడైతే ఓడిపోయిందో, ఎక్కడైతే ఓటమి చూసిందో అక్కడే గెలిచింది, ప్రెసిడెంట్‌గా నిలిచింది. ఆమె టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత గారు. హాయ్ అండి సుమలత గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఎక్కడైతే మీరు మీ కన్నీళ్లతో మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇది కాదని పోరాటం చేశారో మొత్తానికి అక్కడే గెలిచారు. మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. సామాన్యమైన విజయం కాదు. నాకు తెలుసు ఆ కష్టం ఏంటనేది. ఇప్పుడు అందరూ బాగున్నప్పుడు అందరూ మంచిగా మాట్లాడతారు, అందరూ మంచిగానే ఉంటుంది. కానీ మీరు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ గెలిచారంటే ఎక్కడో న్యాయం ఉంది. మీ వైపు నుంచి ఎక్కడో ఒక నిజాయితీ ఉండిందనే సంగతి అంతమంది గ్రహిస్తేనే కదా. ఇది నేను ఒక్కడిని మాట్లాడుతున్న మాట కాదు. ఒక కొన్ని వందల మంది మీ వైపు నుంచి నించుంటేనే ఈ గెలుపు సాధ్యమైంది. మొత్తానికి అసలు ఈ ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడదాం కాసేపు. Yes, sir. ఎలా జరిగిందండి? ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలక్షన్కి సంబంధించి? 7th సార్. 7th 12 మొన్న రీసెంట్గానే మ్మ్. జరిగాయి. 15 డేస్ ముందు ఇస్తారు సార్ మాకు నోటిఫికేషన్. ఓకే. సో అప్పుడు స్టార్ట్ చేసాము. వితిన్ 15 డేస్లో మనకి ఎలక్షన్స్ వచ్చేసాయి. మ్మ్. సో ఫుల్ హార్డ్ వర్క్ చేసాము. హార్డ్ వర్క్ అంటే మీరు అన్నారు కదా ఎక్కడో న్యాయం ఉంది అని. మ్మ్. ఎక్కడో లేదు, న్యాయమే ఉంది అదే. అంతే. సో అందరికీ తెలుసు సార్ జానీ మాస్టర్ ఏంటి నేనేంటి అని. సో సపోర్ట్ ఇచ్చారు అంతే. కానీ గట్టి సపోర్ట్ అనాలి. ఎస్, మామూలుగా లేదు నిజంగా సార్. టీఎఫ్టీడీడీఏ మెంబర్స్ అందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఇది నా సక్సెస్ కాదు, నాకు ఓటేసిన ప్రతి ఒక్కరి మెంబర్ సపోర్ట్ సార్. ఇది వాళ్ళ సక్సెస్. ఇది అవతల కూడా ప్రకాష్ రెగ్యులర్గా జానీ మాస్టర్తో కూడా ఓడిపోయినట్టున్నాడు ఒకసారి అవును సార్. లాస్ట్ ఎలక్షన్. లాస్ట్ టర్మ్ అది. అవును ఓ, అంతే. లాస్ట్ టర్మే జానీ మాస్టర్ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అది రాజీనామా చేసినాక బై ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత. యాక్చువల్గా 2 ఇయర్స్ అనేది టర్మ్ సార్. అవును. పొజిషన్ టైం వచ్చి 2 ఇయర్స్. ఓకే. సో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంతకుముందు జానీ మాస్టర్ చేశారు, ఇప్పుడు నేను చేశాను సార్ అంతే. వరుసగా విజయాలు. గాడ్ గ్రేస్ సార్. నిజంగా దేవుడి దయ ఉండాలి కదండి సార్. అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ సార్. బట్ డౌన్లో ఉన్నప్పుడు మళ్ళీ లేవాలి అనే ఒక తపన ఉంది సార్ అంతే. సో లేచి నిల్చోవాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి సార్. గమ్యం రీచ్ అవ్వాలి. ఇవ్వాలి. అయితే మేడం, నేను కొన్ని ప్రశ్నల గురించి మాత్రం తర్వాత మాట్లాడతాను నిదానంగా. ముందు అసలుకి ఒక డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించి యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీరు తీసుకునే బాధ్యతలు ఏమనుకుంటున్నారు? మీ వాళ్ళకి ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు? సార్ ఎవరికైనా కావాల్సింది షెల్టర్ సార్, ఇల్లు. సో ఇల్లు ఒకటి కావాలి, అదొకటి చేస్తామని చెప్పాము. తర్వాత హెల్త్. ఇల్లు ఎలా చేస్తారు మీరు? మనది ఆల్రెడీ ల్యాండ్ ఒకటి కొంచెం రిజిస్ట్రేషన్ అయ్యేది ఉంది. అది శ్రీశైలం సార్ చేతిలోనే ఉంది మొత్తం. సో ఆయన కూడా రీసెంట్గా హామీ ఇచ్చారు చేస్తాను అని చెప్పి. ఓకే. సో అదొకటి అయ్యింది అని అంటే మా 510 మెంబర్స్కి నిజంగా ఒక ఏమంటారు నీడనిచ్చిన వాళ్ళు అవుతారనమాట. అంటే ఎంత స్పేస్ ఉంది, ఎక్కడ ఉంది, అది ఎవరిది స్పేస్? అవి మందే సార్, మనమే కొన్నాం. యూనియన్ తరపు నుంచి మనమే ల్యాండ్ కొన్నాం అనమాట. ఎప్పుడు కొన్నారు? మధ్యలో ఒక 5 ఇయర్స్ అయి ఉంటుంది సార్ అది. ఓకే. సో కొంచెం అది అటు ఇటు కొంచెం మధ్యలో కొంతమంది వల్ల అది కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. సో అది క్లియర్ అవ్వాలి అని అంటే మళ్ళీ ఈయన రావాలి, శ్రీశైలం సార్ వచ్చి మొత్తం సెటిల్ చేస్తే అయిపోతుంది అనమాట. కానీ మొన్న కూడా మీరు గెలవగానే చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అవును సార్. మన ఎమ్మెల్యే నవీన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్, నవీన్ యాదవ్ గారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫాదరు అవును మీకు వచ్చి సపోర్ట్ చేశారు. ఎలాగండి అది? ఎలాగ మీ ఇద్దరికి టర్మ్స్? సార్ అంటే ముందు తెలుసు సార్, జానీ మాస్టర్ తెలుసు ఆయనకి. ముందు నుంచి ఆయన దగ్గర ఈ ల్యాండ్ ఇష్యూ గురించి మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. ఓకే. సో అప్పటి నుంచే జానీ మాస్టర్ ఎప్పటి నుంచో ఆల్రెడీ మీరు చూసుంటారు, ఇన్స్టాలో కూడా ఆయన పేజ్లో పెట్టున్నారు. పెట్టారు. అవును. సో ఎప్పటి నుంచో చూస్తున్నాము, అది తొందరగా మనం సార్ట్అవుట్ చేసేద్దాము అని చెప్పారు. సో అందుకే నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఓకే, మనం నిల్చుంటే ఈ మన డాన్సర్స్కి మనం ఒక పని చేయొచ్చు, ఒక మంచి పని చేయొచ్చు, అది మా చేతుల మీద నుంచి జరిగితే ఇంకా హ్యాపీ అనే ఒక తపనతో మనం ఎప్పుడు కూడా ₹1 మనం ఎప్పుడు తినాం సార్. యూనియన్ నుంచి ఎప్పుడైనా పెడతామే తప్ప ఎప్పుడు మనం తీసుకోము. ఆ విషయం చాలా మంది అడిగా నేను, యూనియన్ వాళ్ళు కూడా చెప్పారు.
ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నోళ్ళు చిన్న చిన్న వాళ్ళకి సాయం చేశారు తప్ప ఈవెన్ జానీ మాస్టర్ సాలరీ కూడా తీసుకోకుండా పనిచేశారు సార్. సో అదే మార్గంలోనే నేను కూడా వెళ్తున్నాను. మీకు శాలరీ ఉంటుంది యాక్చువల్లీ మామూలుగా ఎవరైనా ప్రెసిడెంట్కి చేసినప్పుడు ఉంటుంది. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురికి ఉంటుంది. ఓకే. కానీ ఎప్పుడు కూడా జానీ మాస్టర్ ఉన్న ఆ పీరియడ్లో ఎప్పుడు తీసుకోలేదు. ఈవెన్ ₹1 కూడా తీసుకోలేదు. ఇంకా ఆయన ఎప్పుడు పెడతారే తప్ప. కానీ మామూలుగా ఎంత ఉంటుందండి మామూలుగా ఎంత సార్? ఒక 12 to 15,000 అంటే మినిమం అసోసియేషనే కదా, మినిమం ఉంటుంది. సో అది ఎట్లా ఇప్పుడు మనకి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా గవర్నమెంట్ జాబ్స్కి తక్కువే ఉంటుంది కదా, అంతే సార్. అది కూడా వాళ్ళ రక్తం సార్, అది డాన్సర్స్ యొక్క రక్తం అది. అవన్నీ తీసుకొచ్చి మరి యూనియన్లో ఒక సాంగ్ పాడారు, సాంగ్ చేశారు అంటే ఆ డబ్బంతా తీసుకొచ్చి యూనియన్కి ఇస్తారు. అంటే ఒక 5% అలా యూనియన్కి వెళ్తుంది. సో దానివల్ల నడుస్తుంది సార్ యూనియన్. కానీ ఒకప్పుడు డాన్సర్స్కి బాగానే క్రేజ్ ఉండేది మేడం, నాకు బాగా గుర్తు. 2000 ఆ టైంలో మీరందరూ వస్తున్నారంటే ఇలా ఒక మంచి పాట, ఎందుకంటే ప్రతి సినిమాలో ఖచ్చితంగా 5-6 పాటలు ఉండేవి. అవును. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అసలు పాటలే లేకుండా కూడా చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో ఉన్న డాన్సర్స్ పరిస్థితి ఏంటి? నిజంగా చెప్పాలంటే కొంతమందికి పర్లేదు సార్. అంటే కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు, కొంతమంది ఇప్పుడు నా దగ్గర ఒక టీం ఉంటుంది, లేదా ఇంకొక మాస్టర్ దగ్గర ఒక టీం ఉంటుంది. ఆ టీం వరకు ఓకే. ఇప్పుడు అంటే టీం ఓకే అని ఎందుకన్నానంటే వాళ్ళకి వాళ్ళ స్టైల్ నచ్చుతుంది. సో ఆ స్టైల్ నచ్చడం వల్ల వాళ్ళ దగ్గర పర్మనెంట్గా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు అంటే వీళ్ళు ఉంటారు. 10 దాటిందంటే ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. అది ఎప్పుడో ఒకసారి వస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మూవీలో ఒక 3 songs 2 songs ఇంతకుముందు 6 songs ఖచ్చితంగా ఉండేవి. ఒక సాడ్ సాంగ్ ఉన్న 5 songs, ఒక డ్యూయట్ సాంగ్ తీసిన 4 songs అయితే గ్రూప్ సాంగ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు కొన్ని మూవీస్లో అసలు సాంగ్సే లేవు. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి పాపం డైలీ తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది సార్. ఒక్కొక్కరైతే ఫోన్ చేసి మాస్టర్ ఏదో ఒకటి హెల్ప్ చేయండి మాస్టర్, మాకు ఏదో ఒక దారి చూపించండి యూనియన్ నుంచి అన్నప్పుడు, అరే ఏదో ఒకటి చేయాలి పాపం, ఇంత కష్టపడతారు. ఇప్పుడు సార్ మనకి ఒక 50 వరకు ఓకే సార్, 50 తర్వాత వాళ్ళ ఏజ్ చేయలేరు. అప్పటి వరకు చేసి మోకాలు అరిగిపోయి ఉంటాయి. మరి వాళ్ళకి ఏంటి ఆధారం? వాళ్ళు దీన్నే నమ్ముకో ఉన్నారు. ఇంకా వేరే ప్రొఫెషన్ తెలియదు, డాన్స్ తప్ప ఇంకొకటి తెలియదు వాళ్ళకి ఏంటి. కానీ ఎందుకు మేడం, ఎలా వస్తారు మేడం అసలు వచ్చేటప్పుడు? యాజ్ ఏ మీరు కూడా డాన్సర్గా నాకు తెలుసు. అంతే సార్, ఇప్పుడు మనకి డాన్స్ వచ్చు, మనం డాన్స్ చేయాలి, ఒక కార్డు తీసుకుందాము అని కార్డు తీసేసుకుంటారు, ఇంకా అదే లైఫ్ అయిపోతుంది. ఆ యంగ్ ఏజ్లో మనకి ఫుల్ బిజీగా చేసిస్తాం కదా. సో దాన్ని ఎవరైతే చక్కగా ఒక రూట్లో పెట్టుకొని సేవింగ్స్ చేసుకొని ఉన్న వరకు ఓకే. బట్ కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల మనీ సేవింగ్ చేయలేకపోవచ్చు. కొంతమంది డ్రింకింగ్ అని అలా కొంతమంది వేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా తెలిసిందే ఇండస్ట్రీ అంటే డబ్బులు ఎక్కువ నిలబడదు. సో అట్లాగా కష్టాలు అనేవి మామూలుగా మన డాన్సర్స్ అయినా సరే సార్ చాలా ఇబ్బంది. ఏ రోజుకి ఆ రోజు డబ్బులు తీసుకుంటేనే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అది నిజంగా నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెంట్స్ వస్తున్నాయి. ఈవెంట్స్ కొంచెం అందరికీ కూడా కొంచెం ఉపాధి కల్పించే పరిస్థితి వచ్చింది. దాన్ని కొంచెం తెలివిగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మనకి ఎంత చేసినా కూడా సీనియర్ డాన్సర్స్కి ఎఫెక్ట్ పడుతుంది సార్. ఇప్పుడు కొత్తగా యంగ్స్టర్స్ ఓకే షోస్ చేసుకుంటారు, షో లేకపోతే సాంగ్ చేసుకుంటారు, సాంగ్ లేకపోతే ఏదో ఒక ఆల్బమ్ సాంగ్. ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ కూడా బాగా హిట్ అవుతుంది, ఏదో ఒక రూట్ దొరుకుతుంది. బట్ సీనియర్స్కి ఎక్కడ వర్క్? అదే యాజ్ ఏ యూనియన్ ప్రకారం అయితే మీకు పర్ డే ఎంత ఉంటుంది మేడం? మామూలుగా 5,000 చేంజ్ ఉంటుంది సార్. డాన్సర్కి 4,000 చేంజ్ అలా ఉంటుంది. అసిస్టెంట్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, అది ఓకే. మెయిన్ ఇక్కడ సఫర్ అయ్యేదంటే సీనియర్స్. ఇప్పుడు ఇంకా సాంగ్స్ తక్కువ అయ్యాయి కాబట్టి ఇప్పుడు జూనియర్స్ కూడా అదే ప్రాబ్లం వస్తుంది సార్. ఉన్నప్పుడు హ్యాపీ పండగలాగా అనమాట, నేను సాంగ్ చేస్తున్నాను అని అంటే. ఇంకా 1 month 2 months ఒక్కొక్కసారి సాంగ్సే ఉండవు. కొంతమంది అంటే ఇప్పుడు సంక్రాంతికి సినిమా రిలీజ్లో ఉంటాయి, సో దానికి ముందు కొంచెం బాగా సాంగ్స్ అన్నీ ఉంటాయి. బట్ మిగతా టైంలో అది కొంచెం బాగా ఇబ్బంది అయిపోతుంది. దానికోసం మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరేమైనా ప్రణాళిక? అందుకే సార్, అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చేపిస్తే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఇన్సూరెన్స్ ఉంటుంది అని చెప్పి అదొకటి అనుకున్నాము. ల్యాండ్ సార్, ఆల్రెడీ ల్యాండ్ యూనియన్ డబ్బులతోనే కడుతున్నారు, మనం ఏం సొంతంగా ఏం చేయట్లేదు. బట్ దాన్ని తీసుకొని రావాలి, దాన్ని ఇన్ టైంలో తీసుకొని రావాలి. ఉన్నప్పుడే ఇవ్వాలి, మనిషి లేనప్పుడు ఇచ్చి వేస్ట్ కాదు సార్, ఉన్నప్పుడే ఇవ్వాలి. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చేయాలి. ఈ 2 మెయిన్ అనుకున్నాం సార్, డాన్సర్స్ అందరికీ ఉపయోగపడేలాగా. మిగతా డాన్స్ మాస్టర్స్ అందరు కూడా కొంచెం పేరున్న డాన్స్ మాస్టర్స్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మేడం? చేస్తారు సార్, అందరు సపోర్ట్ చేస్తారు. మరి చేస్తారు కదా, అంటే దేనికంటే కాంపిటేటివ్ మీకు కూడా గొడవలు ఏమైనా ఉంటాయా మీకు? ఎలాగా అనేది మీద అడుగుతున్నా నేను. అలా ఏం లేదు సార్, అందరూ స్పోర్టివ్గా తీసుకుంటారు, ఎవరి వర్క్ వాళ్ళది.
ఇప్పుడు జానీ మాస్టర్ చికిరి చికిరి సాంగ్ హిట్ అయింది, ఇంకొక మాస్టర్ ఇంకొక సాంగ్ హిట్ అవుతుంది. కరెక్ట్. సో అట్లా ఎవరి ఫేమ్ వాళ్ళది, ఎవరి వర్క్ వాళ్ళది, అలా అందరూ బాగానే ఉన్నారు సార్. కానీ నాకు మీ గురించి తెలుసుకోవాలని మేడం. అసలు సుమలత జానీ కాకుండా సుమలత గారు ఏంటి అసలు ఎలా వచ్చింది ఇండస్ట్రీకి? ఎలాగా జానీని పటాయించిందా, జానీనే పటాయించాడా, ఎలాగా అనేది తెలియదు నాకు. ఒకసారి మీ స్టోరీ చెప్పండి ఒకసారి. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదివారు? నేను 2001లో వచ్చాను సార్. డాన్సే నాది కూడా. ఫస్ట్ క్లాస్ నుంచి నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఫస్ట్ క్లాస్ నుంచి నేను అప్ టు 10th వరకు ప్రోగ్రామ్స్ కంటిన్యూగా క్లాసికలే, ఈ వెస్టర్న్ అంతా లేదు. ఓకే. 8th 9thలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవి కొన్ని. అప్పుడు స్వర్ణలత మాస్టర్ అని చెప్పి ఇక్కడ ఉన్నారు. ఆమె నాకు ఒక చెట్టు లాగా సార్, ఒక నీడ నిజంగా. అంటే వచ్చిన కొత్తలో ఇంట్లోనే పెట్టుకొని మాకు ఒక అంటే ఫాదర్ లేరు, మదర్ ఒక్కరే, నేను ఒక్కదాన్ని. బట్ ఆ టైంలో ఆమె చాలా సపోర్ట్ చేసింది. అంటే గాడ్ తర్వాత ఫస్ట్ నేను ఆమెకి రుణపడి ఉంటాను, తర్వాత మా హస్బెండ్కి. పాపం స్వర్ణలత గారు కూడా చాలా సినిమాలు చేశారు. చాలా చేశారు అంతే సార్. అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఆమె పేరు చెప్తే. లేదు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు స్వర్ణలత గారు? ఇప్పుడు ఒక మూవీ డైరెక్షన్ చేశారు, ఇప్పుడు సాంగ్స్ కూడా చేశారు. చెప్పే స్వర్ణ మాస్టరే కదా? అవును, స్వర్ణలత మాస్టరే. స్వర్ణ మాస్టర్ పాపం చాలా మందికి హెల్ప్ చేశారు. లేదు, ఆమె చాలా ఫ్యామిలీస్కి హెల్ప్ చేసింది సార్. నాకు ఒక్కదానికే కాదు, చాలా ఫ్యామిలీస్కి, ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్కి అయినా చాలా మందికి తెలుసు. నాకు వ్యక్తిగతంగా కూడా షీఈ్ వెరీ గుడ్. ఎలా అంటే మనకి ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉంది అని అంటే 50,000 చూసుకోకుండా అలా ఇచ్చేస్తారనమాట. నా దగ్గర ఉండాలి, కాకపోతే ఉంటుంది. దేవుడు అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు సార్, ఎంత క్రిటికల్ పొజిషన్లో అయినా ఇస్తారు, ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు మోసం చేయడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తారు. అవుతో నేను కూడా ఒక సినిమాకి పని చేయాల్సి వచ్చి కాశ్మీర్ వెళ్ళాను స్వర్ణతో. ఓకే. అంటే ఎంత హ్యాపీగా హోల్ఫుల్గా మాట్లాడతారు. అంటే ఎక్కడ లోపల ఏం పెట్టుకోరు సార్, నిజంగా క్లియర్ గానే. సుమా అని పిలుస్తారు. నేను ఆమె దగ్గరే ఉన్నాను వచ్చినప్పుడు. 2001లో వచ్చాను. ఆల్మోస్ట్ దగ్గర ఒక 6 months వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. ఉండి ఫుడ్ అంతా పెట్టేవాళ్ళు, అన్నీ చూసుకునేవాళ్ళు. తర్వాత ఇంకా మనం ఓకే సాంగ్స్ చేస్తున్నాం అన్నప్పుడు నేను అమ్మని తీసుకొని హైదరాబాద్కి వచ్చేసి, మీరు ఫ్యామిలీగా అంటే 6 months కాదు, 2 years వచ్చిపోతుండే వాళ్ళం. కడప మాది యాక్చువల్గా. కడప నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే ఉండి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళేదాన్ని. అట్లా 9th 10th అయిపోయింది. 10th తర్వాత వచ్చేసాం హైదరాబాద్కి. అంటే మీరు 15 years టైం లోపే మీరు ఆల్రెడీ డబ్బు సంపాదించడం నేర్చేసుకున్నారు? డబ్బు సంపాదించలేదు, వర్క్ చేయడం నేర్చుకున్నాను. అంతే కదా మేడం, వర్క్ చేస్తేనే కదా డబ్బు వస్తుంది. అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, సో తీసుకున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నాను. ఒకతే పాప కాబట్టి? లేదు సార్, మేము 4 members. మీరు ఇందాక మీ ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు, మేము 4. ఓకే. అక్క, అన్న, తమ్ముడు, నేను. ఇప్పుడు అందరు వెల్ సెటిల్డ్, హ్యాపీ ఫ్యామిలీ, అందరు ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు. సో కష్టాలు లేకుండా దేవుడు చాలా హ్యాపీగా బ్లెస్ చేశాడు సార్, నిజంగా. అప్పుడు అందుకే నేను అంత ఎమోషనల్ అయిందంటే, స్టార్టింగ్ వచ్చిన డేస్ ఎప్పుడు మర్చిపోలేను సార్ నేను. వెరీ గుడ్. అంటే మన జర్నీ మర్చిపోకపోతేనే ఆటోమేటిక్గా మనం బాగుంటుంది ఎప్పుడైనా కూడా. మాస్టర్, స్వర్ణ మాస్టర్ అయితే నిజంగా ఒక మదరే నిజంగా. అప్పుడు వచ్చి ఇంకా అక్కడ నుంచి బిజీగా సాంగ్స్ చేసుకుంటూ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చాను అనమాట. నేను కూడా మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను, ఈగ షూటింగ్ వరకు చేశాను. 2012 సార్, నేను ఆయన దగ్గర వర్క్ చేసింది 2012 వరకు ఆయన దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే. ఫస్ట్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ జాయిన్ అయ్యింది? ఫస్ట్ దానికి ముందు ఒక 4 years ముందు సార్, 2008 9 ఆ టైంలో. అప్పుడు ఆయన డి నుంచి వచ్చినాక? అంతే. ఫస్ట్ నాకు తెలిసి ఆయనకు వచ్చింది సినిమా ద్రోణ సార్, నితిన్ సినిమా, సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్. అది ఇంకా అక్కడ నుండి ఇంకా ఇద్దరం ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాం. ఎవరు ఎలా ప్రపోజ్ చేశారు? ఇద్దరం సార్, ఒకరొకరు అంతే. అర్థమైపోయిందా ఆ ఏజ్ లో? అంటే అప్పటికి నేను మేజర్ అయిపోయాను సార్ అప్పటికి. అంటే 24 years అప్పటికి నాకు ఈగ షూటింగ్ అప్పుడు. ఓకే. సో ఇంకా ఈగ 2012 సార్, ఈగనే లాస్ట్. అంతే అక్కడ పని చేయటం అమ్మాయి. ఓకే. బాగా
అంటే మెంటాలిటీ కరెక్ట్ ఉంది. సేవింగ్ అంటే మన మామూలుగా మనుషులకి బాగా హెల్ప్ చేస్తారు ఆయన. ఎవరైనా కష్టం అంటే తన కష్టంలా తీసేసుకుంటారు. అరే నా దగ్గర ఉందా లేదా ఆలోచించరు. అరే నేను నా నా నేను అక్కడ నిల్చొని ఉంటే నా పరిస్థితి అదే కదా అని తనని ఇమాజిన్ చేసుకుంటారనమాట అక్కడ. ఓకే. అది ఈయన ఎక్కువ అది మైనస్ అనుకోవాలో ప్లస్ అనుకోవాలో తెలియదు. ఆ పొజిషన్లో ఈయనను ఊహించేసుకుంటారు ఫస్ట్. ఓకే. అక్కడ అనుకోని చేస్తారు. అరే నేనే ఆ ప్లేస్లో ఉంటే నాకు ఎవరు ఇస్తారు, నాకు తెలుసు ఆ బాధ, అందుకే నేను చేయాలి అని చెప్పి నాకు తెలియకుండా చాలా చేశారు ఆయన. తెలిసే నేను అరుస్తా, ఎందుకు అంతంత ఇచ్చేస్తావు ఊరికే అని అంటే, నేను ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తావు, నేను ఇప్పుడు ఎవరినైనా అలా అడిగితే నువ్వు ఏమంటావు, ఇచ్చిండే వాళ్ళు ఇవ్వచ్చు కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కరెక్ట్. సో అలాగా మన దగ్గర ఉంది కాబట్టి చేస్తున్నాం, లేదు అని అంటే నేనే ఎలా చేస్తాను అని అంటారు. సో ఎదుటి వాళ్ళ కష్టం కూడా తన కష్టంలా తీసుకుంటారు సార్. అదే ఆయనకున్న ప్లస్ మైనస్ రెండు కూడా. రెండు అదే. అయితే మేడం ఇప్పుడు మీకు సంబంధించి ఫస్ట్ బాగా సంపాదించాను, నేను కూడా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు ఇండస్ట్రీలో అనుకునే ధైర్యం ఎప్పుడు వచ్చింది మీకు? ఇక్కడ సాంగ్స్ చేస్తున్నప్పుడే సార్, కంటిన్యూగా స్వర్ణ మాస్టర్ దగ్గర వచ్చినప్పుడు ఇంకా busy ఉండేది అసలు ఆమె. డే అండ్ నైట్. అవును సార్, ఆమె సాంగ్స్ సరిపోయి. నేను ఎక్కువ బయట వాళ్ళు ఎవరు చేయలేదు, అందుకే నేను ఎక్కువ ఎవరికి తెలియదు. ఓకే. స్వర్ణ మాస్టర్ దగ్గర ఎక్కువ చేశాను నేను. స్వర్ణ మాస్టర్ దగ్గర, క్లాసికల్ శివశంకర్ మాస్టర్ దగ్గర, అదేలే వాళ్ళ గురువు గారు మాస్టర్ దగ్గర. సో ఇట్లా తక్కువ మాస్టర్ల దగ్గర చేశాను అనమాట. హార్డ్లీ ఒక 3-4 మాస్టర్సే అంతే. జానీ మాస్టర్ అంతే, ఇంకా ఎక్కువ ఎవరి దగ్గర చేయలేదు. పెళ్ళైనాక మళ్ళీ మీరు వర్క్స్ చేయలేదా? లేదు సార్, నాకు పిల్లలు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. మన లైఫ్ వాళ్ళకు వద్దు, మనం కష్టపడినట్టు వాళ్ళకి ఆ కష్టం వద్దు. ఇప్పుడు అకాడమిక్స్ దాని మీదే ఫుల్ ఫోకస్ పెట్టాను. ఇప్పుడు బాబు 8th క్లాస్, పాప 3rd క్లాస్. రీసెంట్గా బాబు NCCకి సెలెక్ట్ అయ్యాడు. సో అలా ఎయిర్ వింగ్ సార్, వాడికి బాగా ఇంట్రెస్ట్, ఎయిర్ వింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే వెళ్తారు. ఎప్పుడైనా సరదాగా అలా రీల్స్ ఎవరైనా అడిగితే, డైరెక్టర్స్ కానీ ఎవరైనా చేస్తే బాగుంటుంది కదా అని అంటే, ఇప్పుడు ఒక్కసారి అప్పుడప్పుడు అలా రీల్స్ చేస్తారు అంతే. మేడం నాకు అసలు అర్థం కాని ఏంటంటే, అప్పటి వరకు ఒకలాంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ యాక్సిడెంట్, అసలు తెలీదు, సడన్గా అలా జరిగింది. అవును. 35 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. అవును సార్. 35 రోజుల పాటు ఇదే న్యూస్లు, ఇదే గందరగోళం, ఇదే మొత్తం అనిశ్చితి. ఒకసారిగా మీ లైఫ్ ఎలా ఉండింది మేడం? నేనైతే రోజు ఆలోచించేవాడిని, ఇలా ఎలా ఉన్నారు. ఎలా అంటే సార్, అంత మీద పడిపోయినట్టు అయిపోయింది సార్. ఒక మనిషి నిల్చొని ఉంటే ఒక పెద్ద కొండలో ఇరుక్కుపోయినట్టు అనిపించింది. దేవుడు అలా బయటికి తీసుకొని వచ్చారు సార్. అంతే, అది ఎలా పడిందో తెలియదు, కానీ వచ్చేది మాత్రం చాలా కష్టంగా వచ్చాము. అది మాత్రం నేను అణువణువు చూసుంటారు. ఒకసారిగా బయట ప్రపంచం తెలియదు, ఫ్రెండ్స్ లేరన్న మీకు ఒక్కొక్కటి అలా చేరుకోవటానికి మళ్ళీ మీ మాస్టర్ని మీరు బయటకు తీసుకొచ్చుకోవడానికి ఎంత యుద్ధం చేశారో నాకు తెలుసు. ఆ యుద్ధానికి సంబంధించి కొన్ని సంఘటనలు చెప్పండి మేడం. మెయిన్ బేసిక్గా నాకున్న పెద్ద స్ట్రెంగ్త్ నా పిల్లలు సార్. ఆ టైంలో పిల్లలు నాకు చాలా సపోర్ట్ చేశారు. 2 పిల్లలు, చిన్న పిల్లలే, 8 years 13 years బాబు. వాళ్ళు ఏ రోజు కూడా మమ్మీ డాడీ ఎక్కడ, డాడీ ఎక్కడ, డాడీ ఎక్కడ, వాళ్ళకి అన్నీ తెలుసు. బట్ ఎప్పుడు కూడా నన్ను డైరెక్ట్ క్వశ్చన్ చేయలేదు, డాడీని చూడాలి అని కూడా అడగలేదు. అది నాకు అక్కడ వాళ్ళకి నేను ఫిదా అయిపోయాను సార్. పిల్లలు ఇంత మెచ్యూర్డ్గా ఉన్న పిల్లలు నేను కన్నాను, చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్లు ఇవన్నీ ఎక్కువ చూసి న్యూస్ వితిన్ మినిట్స్లో తెలిసిపోతుంది. తెలిసినా ఓకే వాళ్ళ డాడీ అంటే మా పిల్లలకి తెలుసు, ఓకే ఒకటేదో వచ్చింది ఇష్యూ, మమ్మీ హ్యాండిల్ చేస్తుంది అంతే. నేను ఎప్పుడు కూడా ఈవెన్ స్కూల్కి కూడా ఒక్కరోజు కూడా నేను బంక్ కొట్టలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగింది, నెక్స్ట్ డే నుంచి నేను స్కూల్కి పంపించేశాను. సెలబ్రిటీ లైఫ్ అంటే అంత ఈజీ కాదు, ఎవరికి ఊరికే పేరు రాదు, వెళ్ళాల్సిందే మీరు అని చెప్పి ఇద్దరిని స్కూల్కి పంపించేశాను. కానీ వాళ్ళకి ఏమైనా స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేదు సార్. ఎవ్వరు కూడా అసలు దాని గురించి, అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈవెన్ తెలిసేమో, సో అందుకే ఎక్కడ కూడా ఎవ్వరు ఏం మాట్లాడలేదు, ఈవెన్ క్వశ్చన్ కూడా రైజ్ చేయలేదు. హ్యాపీగా స్కూల్కి వెళ్ళారు, హ్యాపీగా వచ్చారు. నా దగ్గర కూడా అసలు ఏం జరిగినట్టే ఉన్నారు, అంతా నాకు సపోర్ట్ చేశారనమాట. నేనే ఒక్కొక్కసారి వాళ్ళకి చూసి నాన్న లేని ఒక లోటు నేను తీర్చే ప్రయత్నంలోనే ఉన్నా పిల్లల దగ్గర. వెళ్ళలేదా నా జానీ గారి దగ్గరికి? అసలు తీసుకుని వెళ్ళలేదా వాళ్ళని? ఆయన జానీ గారు అప్పుడు మీరు మధ్యలో కలిసేవాళ్ళు కదా, ఎలాగా? ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఆ వ్యూ పిల్లలకు కనిపించకూడదు ఎప్పుడు లైఫ్లో, ఎప్పుడు కూడా. రేపు ఇప్పుడు 13 years అంటే కొంచెం ఊహ తెలుస్తుంది బాబుకి. సో మా డాడీని అలా చూసామనే థాట్ కూడా రావద్దు అని చెప్పి ఒక్కరోజు నేను తీసుకెళ్ళాలి అసలు.
చాలా గట్టిగా అదొద్దు ఉన్నారండి అని. మీరు. అంతే సార్. చాలా గట్టిగా ఉన్నారు. కొన్ని రిజిస్టర్ అయిపోతాయి కదండి సార్ మనకి. చూసినప్పుడు ఆ ప్లేస్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా సరే చిన్నప్పుడు కొన్ని కొన్ని మెమరీస్ మనకు గుర్తుండిపోతాయి. ఎప్పుడు కూడా నేను వాళ్ళని అస్సలు అటు సైడ్‌కి కూడా నేను తీసుకెళ్ళలేదు సార్. వాళ్ళే నా స్ట్రెంగ్త్ సార్. ఈరోజు ఇలా ఉన్నాననంటే ఫ్యామిలీ, మా హ్మ్. రిలేటివ్స్ మా జానీ మాస్టర్ వాళ్ళ అక్క పిల్లలు, జానీ మాస్టర్ వాళ్ళ మామ పిల్లలు చాలా సపోర్ట్ చేశారు నాకు. ఓకే. ఇక్కడే ఉండి నాతో పాటే ఉండి ఆ 6 మంత్స్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అందరు తెలిసింది సార్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మాస్టర్ ఎప్పుడు ఒకరి చెడు ఎప్పుడు కోరుకోరు సార్. అది నేను ఏమంటారు, కళ్ళు మూసుకొని ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇమ్మన్నా ఇచ్చేస్తాను. ఆయన ఎప్పుడు ఒకరి చెడు అయితే ఎప్పుడు కోరుకోరు సార్. కానీ సోషల్ మీడియాకి సంబంధించిన వచ్చిన స్టోరీస్ చూసినప్పుడు మీకు మీరు ఎలాగా కంట్రోల్ చేసుకునేవాళ్ళు మేడం? మీరు ఎలా సర్ది చెప్పుకునేవాళ్ళు? నేను ఒకటి చూశాను సార్. ఇట్లనే ఇన్‌స్టాలో స్టోరీస్ చూశాను నేను. నాకది చాలా బాగా ఎక్కింది మైండ్‌లోకి. ఎలా అంటే, ఒక పాము ఎళ్తూ ఉంటది. మధ్యలో ఒక గొడ్డలి ఉంటది. హ్మ్. అది గొడ్డలి అనుకోకుండా ఆ పాము మీద పడతది. పడినప్పుడు పాముకి గాయమవుతది. ఆ పాము కోపంతో ఆ గొడ్డలిని పెనవేసుకొని తనని తనే చంపేసుకుంటది. ఓకే. గొడ్డలిని చుట్టుకుంటే చచ్చిపోయేది పామే. పామే కరెక్ట్. సో, ఆ గొడ్డలిని ఇగ్నోర్ చేసి ఎళ్ళిపోయినప్పుడే అది ఆ మనం మాత్రం మళ్ళీ గాయం మానుకొని మళ్ళీ ముందుకెళ్ళగలం. నేను అది చూసాను. నేను నిజంగా నాకు అది అనిపించింది సార్. ఒక గొడ్డలి మనకు తగిలింది. చాలా వెల్ సెడ్ అండి. నిజంగా చాలా బాగా దాన్ని చెప్పారు. పట్టుకొని నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు అని చెప్పి మనం స్టార్ట్ చేసామనుకోండి, మనకే లాస్, మన టైం వేస్ట్. సో అలా కాకుండా దాన్ని పక్కన పడేసి మనం మన వర్క్, మన పని, మనం ఏంటి అని మన కెరియర్ మీద ఫోకస్ చేయాలి సార్. ఇప్పుడు జానీ మాస్టర్ అదే చేస్తున్నారు. సడన్‌గా అవును. ప్రతి సంవత్సరం కూడా ఒక 8-10 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, అందులో ఒక పాట, 2 పాటలు ఒప్పుకునేవారు. అవును సార్. కానీ సడన్‌గా చాలా స్పీడ్ ఎందుకున్నట్టున్నాడు. చాలా గాడ్ గ్రేస్ సార్. అదే అంటున్నాను సార్. మనం మంచి చేస్తే మంచి ఎప్పుడు వస్తుంది సార్. కానీ 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమాకి సంబంధించి మాట్లాడితే 'చికిరి చికిరి' సాంగ్ అప్పుడు నేను మాస్టర్‌కి ఫోన్ చేశాను. ఆ పాట చూడగానే అరే చాలా చాలా యూనిక్‌గా ఉంది. అవును సార్. 'రామ్ చరణ్' గారు లాంటి ఒక మంచి డాన్సర్‌కే కొత్తగా అనిపిస్తుంది జానీ గారు. బాగుంటది అంటే నిజమంటావా చెప్పు డార్లింగ్ నిజం చెప్పు అంటే రిక్వెస్ట్. ఆయన ఎలా మాట్లాడతాడో మీకు తెలుసుగా. అవును సార్. ఆయన అంటే ఆయనకి నమ్మిన దాకా చాలా ప్రేమగా మాట్లాడతాడు. అంటే లేదు 100% ఇది 100 మిలియన్ కొడతది. చాలా తక్కువ టైంలో చూడమని చెప్పాను. చెప్పారు. కట్ చేస్తే అది కొట్టగానే అసలు నిజంగా మనం చెప్పాను కదా టాలెంట్ మనిషిలో అవతల వ్యక్తుల నుంచి ఏం పట్టుకోవాలనేది తెలియాలి కదా. అవును సార్. అవును. చూడటానికి ఎవరికైనా 3 నిమిషాలు పాటలానే ఉంటది. అవును సార్. దానికి ఎంత కష్టపడాలి. దానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని లొకేషన్స్ తిరిగారు, పూణేలో షూట్ చేశారు, కొండలు పైకి ఎక్కారు సార్. అవును అసలు కొండ ఎక్కటం అని చాలా చాలా తిరిగారు సార్. అందరు టీం మొత్తం కష్టపడింది సార్. ఈరోజు ఆ కష్టానికి ఫలితమే ఆడియన్స్ రెస్పాన్స్. కానీ యాక్చువల్లీ ఒకటే పాట అంట ఫస్ట్ మీకు జానీ మాస్టర్ గారికి అగ్రిమెంట్. ఆ పాట తర్వాత ఇప్పుడు వరుసగా 3 పాటలు మళ్ళీ జానీ మాస్టర్ చేయాలని చెప్పి చెప్పారట. చేయాలి సార్. అది బ్లెస్సింగ్ సార్ అంతే. కానీ భారతదేశం గర్వించే డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారు అయ్యుండొచ్చు, రామ్ చరణ్ గారు అయ్యుండొచ్చు, ప్రభుదేవ మాస్టర్ అయ్యుండొచ్చు, ధనుష్ గారు, ఇట్లాగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి అందరితో కూడా పనిచేశారండి ఈయన. అవును సార్. ఆ చేసినప్పుడు మీతో వచ్చి షేర్ చేసుకుంటారా ఒక్కొక్క మాస్టర్? ప్రతి ఒక్క మాట ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు సార్కి జ్వరం వచ్చింది, ఆయన చేయలేకపోయారు, అయినా కష్టపడి చేశారు అని అక్కడ ఏం జరిగినా పిన్ టు పిన్ వచ్చి అన్నీ షేర్ చేసుకుంటారు సార్. అంటే ఇంకా మీరే ఫ్రెండ్ అనుకుంటా. లేదు ఇంటికి వస్తే మాత్రం సార్ ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. ఇలా జరిగింది, అలా జరిగింది ఈరోజు, లేదా ఏదైనా డిసప్పాయింట్ జరిగినా ఈరోజు ఇలా జరిగింది, వర్క్ సరిగ్గా జరగలేదు, ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. అందుకే కదా సార్ నేను అంటున్నాను, నాకు ప్రతి ఒక్కటి అంటే నేను అందులో సినిమా ఇండస్ట్రీ నేను ఉండి వచ్చాను కదా. కానీ ఎందుకు నిజంగా నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు జానీ ఎలాగా అలా క్వైట్గా కూల్గా కామ్గా కంపోజర్గా ఎలా ఉంటాడు. వర్క్ విషయంలో రాక్షసుడు సార్. అవును. వర్క్ విషయంలో మాత్రం రాక్షసుడు. మిగతా విషయాలలో ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే హ్యాండిల్ చేస్తారు. ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే ధైర్యంగా ఉంటారు. అదొకటైతే చెప్పగలను సార్. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఛార్జ్ చేసేంత మాస్టర్స్ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. చాలా మందికి పని లేదు. పని ఉన్నోళ్ళకి మాత్రం ఉన్నోళ్ళల్లో చాలా మంచి నెంబర్ తీసుకుంటున్న మాస్టర్ జానీ మాస్టర్ అనేది ఒక పేరు ఉండింది. ఎప్పుడు అంటే ఎంత అంటే నెంబర్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ బాగా తీసుకుంటారా మేడం? రెమ్యూనరేషన్ అంటారా? అసలు మొన్న ఏదో నేను చూశాను, పెద్దకి 5 కోట్లు ఇచ్చారని చెప్పి పెట్టారు. అవన్నీ సినిమాలకి అలా ఏం లేదు సార్, మామూలుగా తీసుకుంటారు అంతే. మరీ హై ఏం లేదు, అట్లానే మరీ తక్కువ ఏం లేదు. అంటే సుమారుగా ఒక సాంగ్కి వచ్చేసరికి
మామూలు వాళ్ళు కూడా జానీది గారితో చేయించుకోవాలనుకుంటారు మేడం. అందరూ రామ్ చరణ్ గారి లాగా ఉండరు కదా. అలా ఏం లేదు సార్. కంపెనీ బట్టి, ఉమ్. రిలేషన్ని బట్టి సినిమాని బట్టి. తీసుకుంటారు. ఇప్పుడు చిన్న సినిమాలు అని అనకూడదు కానీ తక్కువ బడ్జెట్, ఉమ్. తక్కువ బడ్జెట్ సినిమాలకి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. సో దానికి తగ్గట్టు అలా, అంతేగాని ఇంకా ఫిగర్ చెప్పాలంటే అది అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము సార్. మీకు బాగా ఆయన తీసుకొచ్చి మేడం సుమా నాకు ఇది ఇంత వచ్చిందని చెప్పేసి మీకు హార్ట్ఫుల్గా ఒక అమౌంట్ నేనే ఇచ్చిన అన్ని హ్యాండిల్ చేస్తాను సార్. అన్ని మీరే అన్ని చేస్తారు. నేనే చేస్తాను సార్. ఓకే. అన్ని మీరే మాట్లాడతారు కూడా? లేదు లేదు, ప్రొడక్షన్ ఒకసారి హౌసెస్ మాట్లాడతారు. నేను అంటే అకౌంట్స్ ఏమైనా క్రెడిట్ అయినా ఏదైనా ఎవరికైనా పంపించాలన్నా అవన్నీ నేనే చూసుకుంటాను. కానీ మేడం కొన్ని సాంగ్స్ చూస్తున్నప్పుడు కొంతమంది ఏమో ఒక పాటలో ఒక 4-5 డాన్సర్స్ ఉంటారు, కొన్ని పాటలో ఒక 400 మంది ఉంటారు. వీటినన్నింటిని ఎలా మేనేజ్ చేస్తారు? అంతే సార్. అదే కదా సార్ కొరియోగ్రఫీ, ఇంకా క్రియేటివిటీ, దాన్ని మేనేజ్ చేయడమే దానికే బుర్ర బద్దలైపోతుంది సార్. ఎలా చేయాలి, ఆ సాంగ్ హిట్ అవ్వాలి, అది మెయిన్ టార్గెట్. అన్ని సాంగ్స్ హిట్ అవ్వవు, కొన్ని ఫ్లాప్స్ వస్తాయి. సో దాని తగ్గట్టు క్రియేటివిటీ బాగా సార్. మైండ్ ఒక్కొక్కసారి ఫుల్ హెడేక్ వచ్చి పడిపోతారు, ఫుల్ తలనొప్పి వస్తుందని చెప్పి. ఆ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత ఆ షార్ట్ టేకింగ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. అనుకున్న టైంలో మళ్ళీ సాంగ్ తీయాలి. సో చాలా రిస్కీ ఉంటుంది సార్. కొన్ని సాంగ్స్, కొన్ని బాగా జాలీగా అలా జరిగిపోతాయి. పేరు ఊరికనే వస్తుందా సార్? కానీ ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఒక 3 వచ్చినాయి, సైమా అవార్డులు ఒక 3 వచ్చినాయి వరుసగా హ్యాట్రిక్ సార్. సైమా హ్యాట్రిక్. హ్యాట్రిక్ ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్ 2014, 15, 16 3 మాస్టర్కి వచ్చాయి. ఓకే. ఫిలింఫేర్ కూడా హ్యాట్రిక్ కాదు కానీ అప్పుడప్పుడు వచ్చింది. 3 ఏమో వచ్చాయి సార్ అవి. బట్ ఇంకా వస్తాయి సార్. అల్లు అర్జున్ గారి పాటలకైతే ఆయన నాకు తెలిసి జూలై కాడి నుంచి కంటిన్యూ చేశారు. అసలు బుట్ట బొమ్మకైతే అసలు మామూలు ఫ్యాన్స్ కాదు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు సాంగ్స్లో. పాపం ఆయన డాన్స్ ఇలా చేద్దాం జాని, అలా చేద్దాం జాని అని చెప్పి బాగా చేయించుకున్నారు. బుట్ట బొమ్మ సాంగ్కి మంచి రీచ్ వచ్చింది సార్. అవును, చాలా మంచి రీచ్, చాలా పెద్ద రీచ్. అప్పటిదాకా ఉన్న యూట్యూబ్ సంబంధించిన వచ్చిన దానికన్నింటి కూడా కొట్టేసింది బుట్ట బొమ్మ. అంత మంచి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన ఫ్రెండ్స్ అయితే ఎవరు మేడం ఇండస్ట్రీలో? ఆయనకి ఫ్రెండ్స్ ఆయన కూడా ఎవరు లేరు సార్ ఎక్కువ ఫ్రెండ్స్. అంటే ది బెస్ట్ అనేది ఉండరు మామూలుగా. అంటే అందరితో పాటు అందరితో కలిసి ఉంటారు. మేబీ ఊర్లో రిలేటివ్సే సార్. బ్యాక్ సపోర్ట్ అంటే రిలేటివ్సే. ఏమొచ్చినా మేము అందరం కలిసి ఫెస్టివల్ చేసుకుంటాము, ఏది ఉన్నా సరే. ది బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు సార్. సిరాజ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు, ఆ అబ్బాయి పేరే మా అబ్బాయికి పెట్టామన్నమాట. ఓకే. సిరాజ్ అనే ఫ్రెండ్ పేరు పెట్టుకున్నాడు. చనిపోయారు అబ్బాయి. ఆయన దుబాయ్లో ఉన్నప్పుడు సౌదీకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అనమాట. ఈవెన్ డెడ్ బాడీ చూడడానికి కూడా కుదరలేదు అప్పుడు. సో ఆయన చనిపోయిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఆయన పేరు మా అబ్బాయికి పెట్టారు. ఓకే. నేను యాక్చువల్గా అయాన్ అని పెడదాం అనుకున్నా, లేదు మా ఫ్రెండ్ పేరు పెట్టాలి అనగానే సరే ఓకే అని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను. అప్పుడు సిరాజ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నేమ్ పెట్టారు. ఆయన మీకు తెలుసా సిరాజ్ గారు? నేను చూడలేదు సార్. మీకు తెలియదు. ఆయన అడిగాడని అంతే. ఎప్పుడు ఒక వ్యక్తి పిల్లోడికి పెడదాం పేరు అనేంత రిలేషన్ ఉంది అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి సార్. ఊరికే అనరు కానీ సార్, మన పిల్లోడికి ఎవరో అనే ఊరికే అనరు. వాళ్ళ ఫాదర్స్తో ఏదో ఒకటి పెడతారు. బట్ ఫ్రెండ్ పేరు అనగానే ఓకే డన్ అని చెప్పి నేను కూడా ఒప్పేసుకున్నాను. కానీ మామూలుగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, హిందూ ముస్లిం అనగానే చాలా లవ్ స్టోరీ అనగానే పెద్ద యుద్ధాలే జరుగుతాయి. మీ పెళ్ళికి ఎలా జరిగాయండి? అలా ఏం లేదు సార్, యుద్ధాలు ఏం జరగలేదు. ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎవరైనా ఆబ్వియస్లీ ఇంటర్ క్యాస్ట్ అంటే ఒప్పుకోరు. మీ ఇంట్లో ఒప్పుకోలేదా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదా? ఇద్దరింట్లో ఒప్పుకోలేదు సార్. ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. వెళ్ళాము, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసుకున్నాం సార్, అంతే. కానీ మీరు లవ్ స్టోరీ సరిగ్గా చెప్పమంటే చెప్పట్లేదు ఎందుకన్నా? అంటే షార్ట్లో జరిగిపోయింది సార్ అంతా. ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకున్నారు. మాస్టర్ ఏంటనేది నాకు తెలుసు. మెయిన్ ఆయన హెల్పింగ్ నేచర్ సార్. హెల్పింగ్ నేచర్ దానికి పడిపోయారు మీరు. నేను నన్నుగా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నేను సింపుల్గా ఉంటాను, సింప్లిసిటీనే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఉన్నట్టే మీరు డాన్స్ టైంలో కూడా అంతే సార్, అంతే. నాకు పెద్దగా రెడీ అవ్వాలి అంతా ఉండదు సార్. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అంతే సార్, న్యాచురల్గా ఉండాలి. నాకు ఎక్కువ ఈ క్రీమ్స్ వాడాలి, ఆ క్రీమ్స్ వాడాలి అవి రాదు సార్. అది అంటే అలవాటు లేదు, బేసిక్గా అలవాటు లేదు. అలా ఆయన నన్నుగా యాక్సెప్ట్ చేశారు. దానికి నేను ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు మేడం ఇద్దరిలో? మాస్టర్ చేశారు. మాస్టర్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పారా?
అప్పుడు అనగానే కొంచెం నేను ఆలోచించి చెప్తాను అని అన్నాను. తర్వాత ఆయనను చూశాను. ఓకే. ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఓకే చెప్పాను. బట్ ఇంట్లో ఒప్పుకోలేదు. ఇద్దరం వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వితిన్ 1 ఇయర్‌లో బాబు పుట్టాడు. ఈ మధ్యలో ఇంక రిలేటివ్స్ రావడం ఒక్కొక్కరు మెల్లగా అలా అలా రావడం. మీ ఆ! అమ్మగారు, మీ ఇంట్లో వాళ్ళు, రావడం. వాళ్ళు ఇంకా బాబు పుట్టగానే అందరూ కలిసిపోయారు. సో, మా అత్తయ్య వాళ్ళైనా, అమ్మ వాళ్ళైనా ఇద్దరూ యాక్సెప్ట్ చేశారు. ఈరోజు హ్యాపీగా ఉన్నాం సార్. ఫ్యామిలీ. అంటే మామూలుగా ఇప్పుడు హిందూ పండుగలొస్తే మీరు పండుగలు ఆ! చేసుకుంటారా? మొన్న మీరు దివాళీ సెలబ్రేట్ చేశాము. దానికి ముందు ఎవ్రీ దివాళీ అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తాము. ఇంకా వినాయక చవితి ఇవన్నీ వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తాము. ఓకే. ఇంక మా సైడ్ అంటే మాస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ అంటే అత్త వాళ్ళ సైడ్ రంజాన్ ఇవన్నీ అటు సెలబ్రేట్ చేస్తాం సార్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు. అంతే. అక్కడ ఇప్పుడు ఇక్కడికెళ్ళి మేము ఇది చేస్తాం అనంటే వాళ్ళని హర్ట్ అయినట్టు ఉంటది. అలా కాకుండా ఇటు సైడ్ ఉన్నప్పుడు ఇటు మాట్లాడతాను. ఇటు సైడ్ ఉన్నప్పుడు ఇటు మాట్లాడతాను సార్. జానీ మాస్టర్ కూడా అన్ని అంతే పండుగలకి సార్. అంతే. మంచిగానే చేస్తాడు. అంతే. ఎవరితో ఏ గొడవ లేదు సార్. లేదు. లేదు. సార్ మనం అందరం ఇండియన్స్ సార్. దేనికి సార్ ఇవన్నీ? అంటే ఇప్పుడు మా అబ్బాయిని ఎన్‌సీసీకి పంపిస్తున్నాను. ఫస్ట్ వాళ్ళకి నేర్పించేది మన ఇండియన్స్ అంతే. ఇండియన్స్ యాహ్! సో, నేనిప్పుడు అది లేకపోతే బాబుని ఇప్పుడు ఎందుకు ఎన్‌సీసీ లేదు నువ్వు ఇది చేయొద్దురా ఇదే ఉండాలి. ఇవన్నీ లేవు సార్. వాడు గూడా అలానే స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. ఏదున్నా సరే బాబు చాలా స్పోర్టివ్‌గా తీసుకొని మమ్మీ నేను ఇది అవ్వాలి మమ్మీ. ఇప్పుడు వాడు ఇవి ఏవైతే మాకు అప్ అండ్ డౌన్స్ వచ్చాయో వాడు నేను లా చదువుతా అంటున్నాడు. ఓహ్! నేనన్నా ఏదో ఒకటొచ్చింది ఇష్యూ అని చెప్పి నువ్వు నీ లైఫ్ డెసిషన్‌ని మార్చుకోకు. నువ్వేమవ్వాలనుకుంటున్నావో అది అవ్వు. హ్మ్. ఇది గూడా పెట్టుకో నాలెడ్జ్ పెంచుకో అంతే. సో, పిల్లలు అలా ఉన్నారు చూడండి. అదే అంటే మనకి ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్య మనం అంటే పరిష్కరిస్తుంటే నాలెడ్జ్‌తో కొట్టాలి అని. అదే అర్థమైంది. అలా. అంటే గట్టిగానే లాయరు, ఫీజులు ఈ గందరగోళం అంతా కూడా పడుంటారేమో అయితే. అందువల్ల మీ అబ్బాయి ఉంటాడు. దాని గురించి కాదు సార్. అంటే చేయని తప్పుకి ఎందుకు మమ్మీ మనం ఇంత ఫేస్ చేయాలి హ్మ్. అనే దాంతో అన్నాడు వాడు. నాకది అర్థమైంది. ఓకే. వాడు ఎంత సార్ ఇప్పుడు 8థ్ క్లాస్. మామూలుగా ఫోన్‌లలో అయి మాట్లాడుతుంటాం కదా! హ్మ్. మాట్లాడేటప్పుడు మమ్మీ నేను లా చదవాలనా? లా తీసుకోవాలనా? అని అన్నాడు. హ్మ్. ఇప్పుడే కాదు నాన్న నీకు ఇంకా టైం ఉంది. ఫస్ట్ నువ్వేమనవాలనుకున్నావో దాని మీద ఫోకస్ చెయ్యి. తర్వాత చూద్దాం ఇవన్నీ అని చెప్పా. ఎక్కువ నాతో అంటే డిస్కస్ చేయరు సార్. హ్మ్. ఈ మ్యాటర్స్ గురించి ఇద్దరు కూడా. బట్ లోపల అన్నీ తెలుసు వాళ్ళకి. అదే. కానీ ఫైనాన్షియల్‌గా మొత్తం మీరే హ్యాండిల్ చేస్తారు కాబట్టి సార్. బాగా సెటిల్ అయ్యారా మేడం ఫైనాన్షియల్‌గా సెటిల్ అంటే? అంతే సార్. గాడ్ గ్రేస్ సార్ అంతే. ఏదున్నా నేను దేవుడినే నమ్ముతాను సార్. ఓకే. కరెక్టే. అంటే ఐ మీన్ అంటే నేనేమంటున్నాను బాగా సెటిల్ అంటే ఏదో విల్లా తీసేసుకొని ఒక 2, 3 విల్లాలు ఉండి అలా ఏం లేదు సార్. ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. రీసెంట్‌గా ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకున్నాము అంతే. అంతే. ఇంకా ఏమీ లేదు సార్. అవునా? అంతే. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. కాదండి ఇన్నిన్ని పాటలుంటాయి. లేదు సార్. లేదు. ఇంత హడావుడి ఉంటది. చూస్తే మొత్తం తమిళనాడులో ఉన్న టాప్ హీరోలు విజయ్, ధనుష్, రజనీకాంత్ సాంగ్సే సార్. కదా చేసేది సాంగ్సే కదా సార్ మనం. ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నెలకి చేస్తారు. మాస్టర్ ఏంటంటే కంటిన్యూగా ఒప్పుకోరు సార్ ఆయన. ఇప్పుడు ఒక సాంగ్ చేసామంటే రిహార్సల్ ఒక 10 రోజులు, సాంగ్ ఒక 5 రోజులు చేస్తే 15 డేస్ అక్కడే అయిపోతాయి. ఓకే. సో, ఆ సాంగ్ చేసి ఇంకొక సాంగ్ చేయాలంటే మాస్టర్ చాలా టైం తీసుకుంటారు. అంటే ఒక సాంగ్ చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలి. సాంగ్ కొడితే దానికి ఏదో ఒకటి రావాలి. ఆ సాంగ్ అవుట్‌పుట్ బాగుండాలి అని టార్గెట్ చేసి ఆ సాంగ్ బాగొచ్చేంత వరకు ఇంకొక సాంగ్ ఒప్పుకోరు. సల్మాన్ ఖాన్ దగ్గర చేశారు ఆయన. మొత్తం దేశంలో ఉన్న స్టార్స్ అందరితో చేశారా మేడం? చేశారు సార్. ఆల్మోస్ట్ చేశారు సార్. అదే. మిమ్మల్ని తీసుకెళ్తుంటారా ఎప్పుడన్నా? వెళ్తుంటాను సార్. ఎప్పుడైనా వెళ్తుంటాను. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. లేదు సార్ సల్మాన్ ఖాన్ సార్‌తో చేశారు. అందరితో వెళ్ళినప్పుడు పరిచయం చేసి నా తోటి డాన్సరు, నా వైఫ్ అని చెప్తారా? చెప్తారు సార్. చెప్తారు. అందరినీ పరిచయం చేస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము. అన్ని సార్లు వెళ్ళలేము కానీ కొన్ని వీలైనప్పుడు వెళ్తుంటాను సార్. పిల్లల చదువులు ఉన్నాయి కదా మెయిన్ స్కూల్ కదా! పెద్ద పిల్లలు అంటే వదిలేసి వెళ్ళొచ్చు. బట్ చిన్న పిల్లలు కదా! పాప అందులో 8 ఇయర్సే. అవును. అవును. కొంచెం ఇంట్లో ఉండాల్సి వస్తది. ఇప్పుడు ఈ షోస్‌కి సంబంధించి జడ్జెస్ గానీ, వీటికి సంబంధించి గానీ, మీరు కూడా ఒక కొరియోగ్రాఫ్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా అడిగితే వెళ్తారా మేడం? చూసుకుంటాను సార్. ఒకసారి ఫస్ట్ పిల్లలది కాబట్టి అది అయినాక వచ్చినాయా ఎప్పుడన్నా ఏమన్నా ఆపర్చునిటీస్ ఇలాగా? వచ్చాయి సార్. వచ్చాయి. హ్మ్. బట్ నేనే ఆలోచిస్తున్నాను సార్. అంటే మెయిన్ పిల్లలు ఫ్యామిలీ ఫస్ట్. సో, వాళ్ళని ఇప్పుడు కూడా నేను ఈ ఎలక్షన్స్‌లో 15 డేస్ నాకు టైం ఇచ్చారు. 25థ్ ఎప్పుడో నాకు డేట్ ఇచ్చారనమాట. 15 డేస్‌లో ఎలక్షన్స్ ఉన్నాయని.
ఈ 15 డేస్‌లో నేను పిల్లల్ని చాలా దూరం పెట్టేసాను. అంటే దూరం పెట్టడం ఇన్ ద సెన్స్ టైమింగ్‌కి రాకపోవడం. ఇప్పుడు 9, 10 అయ్యేది. ఎలా ఎలా చేయాలి? ఎలా మనం ప్రచారం చేసుకోవాలి? అందరికి ఫోన్స్ చేయడం గానీ, ఇంట్లో ఉండి చేయడం అయితే కుదరదు సార్. సో, మాస్టర్ నేను ఇద్దరం కలిసి ఒక చోట కూర్చొని అందరి మెంబర్స్‌కి కాల్ చేసి వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి, ఇవన్నీ ఈ 15 డేస్ పాపం చాలా సఫర్ అయ్యారు పిల్లలు. దానికి రిజల్ట్ అయితే మా బాబుకి చెప్పగానే, "మమ్మీ నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు మమ్మీ, హ్యాపీ మమ్మీ" అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఈ కష్టాన్నంతా వాళ్ళు మర్చిపోయారు. అదే అదే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుంటే అలా రీచ్ అవ్వాలి సార్. అది. అదే అది జానీ గాని సుమలత గాని ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్పి అదే నిరూపించారు. సార్. దానికి అదే నేను అంటున్నా నా పిల్లర్స్ అంటే నా పిల్లలే సార్. నేను ఇప్పటికి నేను అంత చిన్న పిల్లలైనా నాకు చాలా సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అచీవ్ చేయలేను సార్. అంతే కదా, నేను రావాల్సిందే మమ్మీ, నువ్వు ఉండాల్సిందే అంటే నువ్వు అంటే మాత్రం నేనేం చేయలేను. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను. నాకు ఒకసారి ఫోన్ వచ్చిందంటే నేను మళ్ళీ చెప్పేస్తా. ఇట్లా నేను ఉన్నాను సిరా మళ్ళీ చేస్తానని అంటే, ఓకే మమ్మీ అని అంటారు. అలానే చదువులో డల్‌గా ఏమి ఉండరు. అన్నీ ఓన్‌గా వాళ్ళు టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతారు. సో, టెక్స్ట్ బుక్ చదివితే నాలెడ్జ్ మనకి బాగా వస్తది. క్వెషన్ ఆన్సర్స్ బై హార్ట్ చేయడం కంటే టెక్స్ట్ బుక్ బాగా చదువుతారు. సో, పిల్లలే సార్ మెయిన్. ఈ ఈ 2 ఇయర్స్‌లో నేను అది కూడా చెప్పాను. అయిపోయింది సిరాజ్, ఎలక్షన్స్ అయిపోయాయి. నేనిప్పుడు ఒక 5, 6 వరకు అలా ఆఫీస్ దగ్గర ఉన్నా. మిగతా టైం అంతా మీకే ఇస్తాను అని ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి ఇది ఇదే అని చెప్తాననమాట వాళ్ళకి. ముందే ఒక ప్లాన్ వాళ్ళ మైండ్లో ప్రిపేర్ చేస్తారు. చెప్తాను. సో దట్ వాళ్ళు కూడా అకార్డింగ్ టు దట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. రోజు మీరు వెళ్తారా ఆఫీస్కి? ఇంకా యాజ్ ఏ ప్రెసిడెంట్గా వెళ్ళాల్సిందే. వెళ్ళి ఏమన్నా అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది అని అంటే వెళ్ళను. మ్యాక్స్ ఇంకా వెళ్ళి చూసుకోవాలి కదా సార్. పేమెంట్స్ అన్నీ వస్తున్నాయా లేదా చూసుకోవాలి. సీనియర్ డాన్సర్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. 2 ఇయర్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి సార్. అది. కానీ మామూలుగా అయితే ఏ పని అంటే కొంచెం పని తక్కువ ఉన్నోళ్ళు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండి సరే యూనియన్లో నమ్ముకుందాం అని చెప్పి ఉన్నోళ్ళే ఇట్లాంటి ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. కానీ మీరు 24 గంటలు పని ఉంటూనే ఉంటుంది మీకైనా, జానీ గారికైనా. కరెక్ట్ అడిగారు. చాలా వరకు అలానే చేస్తారు. బట్ సార్ ఇప్పుడు ఒక దగ్గరికి మనం వెళ్తున్నాం అని అంటే, ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్తున్నారు అని అంటే, ఓకే జానీ మాస్టర్ వచ్చారని ఒక అటెన్షన్ ఉంటుంది సార్. కరెక్ట్. దాంతో మనకు కొంచెం పనులు అవుతాయి. అంటే రెస్పాండ్ అవ్వడం త్వరగా అవుతారు. ఇప్పుడు ఎవరికీ తెలీదు, ఒకరు వెళ్ళి నించుంటారు, ఆయన ఎవరు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. పలానా యూనియన్ ప్రెసిడెంట్ అలా ఇలా అని. సో ఇది మాస్టర్కి మా యూనియన్కి అడ్వాంటేజ్ ఇది. మాస్టర్ వెళ్ళి ఇప్పుడు పేమెంట్స్ లేట్ అయ్యాయి, లేదా ఇంకొకటి ల్యాండ్ ఇష్యూ ఉంది, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అని ఏదైనా అవ్వాలంటే కొంచెం త్వరగా అవుతుంది. సో ఇలాంటి టైంలో మాస్టర్కి ఇంకొకటి ఏంటంటే ఏదో చేయాలి, జనాలకి ఏదో చేయాలి, మెంబర్స్కి వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. ఇన్ని రోజులు నేను ముక్కురాజు మాస్టర్ మా యూనియన్ స్థాపించిన ఆయన ఫౌండర్, ఆయన పెట్టిన దానిలో నేను ఇన్ని రోజులు కష్టపడి నేను సెటిల్ అయ్యా. నేను ఇలా సెటిల్ అవ్వడానికి కారణం ఈ యూనియన్, ముక్కురాజు మాస్టర్ పెట్టిన యూనియన్. సో ఈ యూనియన్కి నేను ఏదైనా చేయాలి అని ఆయన డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయ్యారు, ప్రెసిడెంట్గా గెలిచారు. 10 monthsలో ఈ కేసు వచ్చింది. అంతే సార్ రాత. ఇప్పుడు మళ్ళీ అదే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను రావాలని ఉంది. అంటే దేవుడు అలా ఒక ఫ్యామిలీని ఒకదానికని అంకితం చేస్తారేమో సార్. అది ఫైనల్గా మొత్తానికి మీరు డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి అంకితం అయిపోతున్నారు ఈ 2 ఇయర్స్ వరకు సార్. అంతే చేయాలి సార్. బట్ ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలి. అదైతే నాకు స్ట్రాంగ్గా ఉంది సార్. అది చేసి మనం ఏంటని ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? ఇది అవ్వగానేనా సార్? హస్బెండే సార్. నేను కార్ దిగి అలా వస్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు, పాపం అంటే మిస్ అయిందని నేను మళ్ళీ నీ దాంతో నేను తీసుకున్నాను ఒక హ్యాపీనెస్ అనేది ఎవరికి వస్తుంది సార్. అందులో ఒక లేడీ ఫస్ట్ టైం నామినేషన్ వేయడం, ఫస్ట్ టైం విన్ అవ్వడం. ఈ రాజకీయాలు ఏం తెలియకపోయినా కూడా ఏం తెలియదు సార్ నిజంగా. బట్ మంచి చేయాలన్నది ఒకటే తెలుసు అంతే. ఇది చెయ్యాలి, మనం ఎప్పుడు మనం ఒక చెడు కోరుకోము, ఏదైనా హెల్ప్ చేద్దాం వీళ్ళకి, మన వల్ల అయినంత చేద్దాం మనం అనే ఒక ఇంటెన్షన్ అంతే, ఇంకేం లేదు సార్. సూపర్ అండి. మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. నాకు మీరు గెలిచిన దానికంటే కూడా జానీ మాస్టర్ దండేసేసుకొని మిమ్మల్ని హగ్ చేసుకొని ముద్దులు పెట్టేసుకుంటా ఉంటే అందరు కూడా చాలా బాగా జరిగింది, పాపం వాళ్ళకి సరైన న్యాయం జరిగిందని మెసేజ్లు చూడండి కింద. చాలా చాలా మెసేజ్లు సార్. ఇప్పుడు దెబ్బ తగిలి ఒక చోట పడిపోయి అక్కడే లేచి నించొని పరిగెడుతున్నామని అంటే ఎంత హ్యాపీ ఉంటుంది సార్. అది గ్రేస్ సార్. అది నిజంగా అంటే ఒక తెలియని హ్యాపీనెస్ అది. అందులో వాళ్ళు మన యూనియన్ మెంబర్స్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. ఈమె చేస్తుంది, చేయగలదు అని. అంటే జానీ మాస్టర్ని నన్ను ఇద్దరిని నమ్మి అదే యూనియన్ మెంబర్స్
29 ఓట్స్‌తో నన్ను గెలిపించారు అని అంటే, వాళ్ళకి మేము కావాలి అనుకున్నారు. అనుకున్నారు. కరెక్టే. సో, మేము చేస్తామన్న నమ్మకం వాళ్ళకుంది. ఆ నమ్మకం మేము నిలబెట్టుకుంటాం సార్. కానీ పర్సెంటేజ్ ఓట్లు కూడా బాగానే 80% పైగా పోలేనియండి. పడ్డాయి సార్. అంటే గట్టిగానే కాంపిటీషన్ కూడా ఉండింది. ఇచ్చారు. అవతలకు కూడా గట్టిగానే కాంపిటీషన్ చేశారు. అవును సార్. కానీ దాని నుంచి తట్టుకొని మీరు బయటపడిపోయారు. అదే సార్ మెంబర్స్ సపోర్ట్ సార్. యూనియన్ మెంబర్స్ నిజంగా నమ్మారు సార్. అంతే. వెరీ నైస్ అండి. ఇంకా ఫర్దర్గా కూడా ఈ ఒక్క ఇంటర్వ్యూతో కాకుండా ఫర్దర్గా కూడా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీ డాన్సర్స్ యూనియన్కి కానీ మీకు కానీ మీ వైపు నుంచి ఏమైనా చెప్పాలన్నా కూడా ఎప్పుడు ట్యాగ్ తెలుగు మీకు ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడు మన ఇండస్ట్రీ మంచి కోరే ఒక ఛానల్ ఉంది అనుకోండి, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. శివ మల్లాల ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే మీకు డాన్స్ మాస్టర్ జానీ ఒక సినిమాకి హీరోగా చేస్తున్నాడు కొత్తగా. అవునవును. కొత్తగా కూడా చాలా మంచి బడ్జెట్లో చేస్తున్నారు అనేది తెలుసు. ఎంతవరకు వచ్చిందండి ఆయన హీరోగా చేస్తున్నారు? ఒక స్కెడ్యూల్ అయిపోయింది సార్. కొంచెం గ్యాప్ తీసుకున్నారు. కొంచెం సాంగ్స్ మీద అంటే ఆల్రెడీ కమిట్ అయిన సాంగ్స్ కదా ఇవి. సో ఇవి ఫినిష్ చేసిన నాకు ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు. ఓకే. చేసి సార్ బాగా ఒక సాంగ్ హిట్ అయిపోయి ఇంకో 4 సాంగ్స్ వచ్చేసినాయి మన మాస్టర్కి, అది హ్యాపీ ఫీల్ అవ్వాలా బాధగా ఫీల్ అవ్వాలా తెలియట్లేదు కానీ హ్యాపీ సార్. మా వాడు మంచి పేరు వస్తే రేపు పొద్దున అతనే తెచ్చుకుంటాడు కాబట్టి అందుకని మేము కూడా హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పారు. అంటే ఇప్పుడు మంచి టైం వచ్చింది సార్. సో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా, అందుకు మాస్టర్ కూడా చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు. అది చాలా మంచి లవ్ స్టోరీకి సంబంధించిన సబ్జెక్ట్ అట. దాని గురించి డిస్కషన్ చేశారు మీరు? అంటే లైట్గా చెప్పారు సార్. నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వినలేదు. బట్ మంచి స్టోరీ అది, మీరు అన్నట్టుగానే మంచి లవ్ స్టోరీ వస్తుంది సార్. వచ్చిన తర్వాత చూద్దాం దాన్ని. అదే 2026లో దాన్ని రిలీజ్ అప్పుడు మాట్లాడదాం. అంతే సార్, అంతే. ఎనీవేస్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. మొత్తానికి వచ్చారు, మంచి ప్రెసిడెంట్షిప్లో వచ్చి నించున్నారు. నేను చూసిన సుమలత కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని ఎంతో బాధపడతా ఉన్న సుమలతను చూశాను. ఈ రోజున ఫుల్ హ్యాపీగా లైఫ్ ఇంతే కాదు సార్ ఇది అని చెప్పి నా ముందు ధైర్యంగా నించొని మాట్లాడే సుమలత గారిని చూస్తున్నాను. వెరీ హ్యాపీ. మీరు ఇంకా బాగా ఎదగాలి. మనస్ఫూర్తిగా మీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, రైట్. ఆల్ ద వెరీ బెస్ట్.